Namaste, welcome to YNC News. Munduga headlines. చైనాలోని భారీ అగ్ని ప్రమాదం. షాపింగ్ సెంటర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా సంస్థ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలో తొక్కిసలాట. 600 పోస్టుల కోసం జరిగిన వాక్-ఇన్ కు సుమారు 25,000 మంది హాజరు. గుండెపోటుకు గురైన వ్యక్తిని సిపిఆర్ చేసి కాపాడిన డాక్టర్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఫుడ్ కోర్ట్ ఏరియాలో ఘటన. విజయసాయిరెడ్డిపై జర్నలిస్టు సంఘాల ఫిర్యాదు. 4th ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్. పుంగనూరులో ఉద్రిక్తత. ఎంపీ మిథున్ పర్యటన సందర్భంగా పుంగనూరులో ఘర్షణ. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 67 పాయింట్లు కోల్పోయి 24,546 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. చైనాలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి ఓ షాపింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో 6 మృతి చెందినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి చేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్యకు నిదర్శనం ఈ వీడియో అని చెప్పవచ్చు. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా సంస్థ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలో తొక్కిసలాట జరిగింది. ఎయిర్పోర్ట్ లోడర్ల కోసం ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. అయితే 600 పోస్టుల కోసం జరిగిన ఈ వాక్-ఇన్ కు సుమారు 25,000 మంది హాజరయ్యారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. వీరిని అదుపు చేసేందుకు ఎయిర్ ఇండియా సిబ్బంది సైతం ఇబ్బంది పడ్డారు. लेके जाएगा बाबा। पूरा कल रात से पूरा लाइन लगा है, नाइट से पूरा लगा है भर्ती के लिए। గుండెపోటుకు గురైన వ్యక్తిని ఓ డాక్టర్ సిపిఆర్ చేసి కాపాడింది. దీంతో ఆ డాక్టర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్టులోని ఫుడ్ కోర్ట్ ఏరియాలో 60 ఏళ్ల వయసున్న వ్యక్తికి గుండెపోటు వచ్చింది. వెంటనే గమనించిన లేడీ డాక్టర్ అతనికి సిపిఆర్ చేసి ప్రాణం పోసింది. పెద్ద ఆయనకు ఏమీ కాకపోవడంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. Breathe, uncle. Breathe. Uncle, you're fine. आराम से. Yes. He's fine. बस. ठीक है. हाथ में चल दीजिए. He needs help. बुलाओ क्या? Emergency. बुलाओ. बुलाइए किसी को. कौन किया क्या? Take deep breath. Deep breath. हाँ. पल्स आ गया. वाह. अभी फीबल है. नहीं आ गया नहीं
एक मिनट रुको। नो 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 अभी रख दे रख दो। थोड़ा हवा खुला कोई बात नहीं आ गया। ప్రజలంతా నిషేధిత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భద్రాచలం ఏఎస్పీ అంకిత కుమార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో నిషేధిత పదార్థాలపై అవగాహన కార్యక్రమం అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లో ముందుగా ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలంతా గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ గంజాయికి సంబంధించిన వివరాలను తెలిపితే నగదు పారితోషికం ఇవ్వబడుతుందని తెలిపారు. మత్తు పదార్థాల వల్ల సమాజానికి జరిగే ప్రమాదాన్ని వివరించి దాని నివారణకు సూచనలు ఇచ్చారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఆటో డ్రైవర్లు నినాదాలు చేస్తూ మానవహారం చేపట్టారు. పోలీసులు మీరు మా దృష్టిలో మేము మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, ఎవరు రాని దొంగలు కానీ ఎవరన్నా కానీ గంజాయి సరఫరా చేసేవాళ్ళు కానీ దొంగలు కానీ ఇంకా ఏదైనా అందరూ కూడా స్లోవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందరూ దయచేసి అందరూ కూడా స్లోవల్స్ వదిలి గంజాయి అంటే నిర్మూలిద్దాం, గంజాయి రవాణా అరికడదాం. బస్ స్టాండ్ లో పోలీస్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఉరవకొండలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు 1K1 కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సివిల్ కోర్టు న్యాయమూర్తి దుర్గా కళ్యాణి పాల్గొన్నారు. స్థానిక కోర్టు వద్ద నుంచి టవర్ క్లాక్ వరకు 1K వాక్ ర్యాలీ నిర్వహించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకంపై ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 1K వాక్ అనే ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యూచర్ని అంటే అందరూ బండ్లు తోలే వాళ్ళందరూ
హెల్మెట్స్ ధరించి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాకు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ 1 కిలోమీటర్ వాక్ చేయడం దీని యొక్క ఇంటెన్షను. దాని ప్రకారంగా మేము ఈ ప్రతిపాడులో రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించండి, ప్రమాదాలు అరికడదామనే నినాదంతో ప్రతిపాడు కోర్టు నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ప్రతిపాడు బార్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి కాటం భాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు పుగతా శివబార్ అధ్యక్షులు కుక్కుటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రయాణం చేసేటప్పుడు అతివేగం వలన ప్రమాదాలు జరగడం వలన కుటుంబాలకి దూరం అయిపోతున్నారని, ప్రధానంగా లైసెన్స్ లేని ప్రయాణం నేరమని, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బుగతా శివ తెలిపారు. మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరపున వేగం వద్దు, ప్రాణం ముద్దు, సామాజిక భద్రత అందరి బాధ్యత అని ఆయన కోరారు. సామాజిక భద్రత, వేగం వద్దు, వేగం వద్దు, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రమాదాలను అరికడదాం, సీట్ బెల్ట్ ధరిద్దాం, అలానే హెల్మెట్ ధరిద్దాం, ప్రమాదాలను అరికడదాం అనే ప్రత్యేకమైనటువంటి నినాదాలతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఈరోజు మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపాడులోని. దీనివల్ల ప్రమాదాలను అరికట్టడం వల్ల, ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళ కుటుంబాలకి తీరని శోకం జరుగుతుందని, అతివేగం వల్ల వాళ్ళ కుటుంబాలు మనుషులు కోల్పోతారని, ప్రమాదాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లైసెన్స్ లేని ప్రయాణం నేరమని, సీట్ బెల్ట్ ధరించి కారు నడపాలని, అదేవిధంగా ఓవర్టేక్ లాంటివి చేయకూడదని, లైసెన్స్ విద్యార్థులు ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరో కూడా లైసెన్స్ లేని ప్రయాణం చేయకూడదని, డ్రైవింగ్ చేయకూడదని మేము భావిస్తూ ఈ మానవహారాన్ని అందరికీ కూడా ఉపయోగపడేలాగా అందరూ దీన్ని గుర్తించాలని చెప్పి భావిస్తూ మేము ఈ ర్యాలీని ఈ రోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే ప్రతిపాడు కోర్టు న్యాయవాదులు విద్యార్థులతో కలిసి సామాజిక బాధ్యతగా, సామాజిక స్పృహగా మేము మా వంతు బాధ్యతని అందరికీ కూడా గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మేము అంటున్నాం, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, సామాజిక భద్రత, సామాజిక భద్రత, సామాజిక భద్రత. జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జేకేఏ షాటోకాన్ కరాటే ఆధ్వర్యంలో ఈరోజు సౌత్ ఇండియన్ చీఫ్ అండ్ ఎగ్జామినర్ షిహాన్ రాఫోలు సుదర్శన్ గారు విచ్చేసి నారపల్లిలోని అంజనీ టెక్నో స్కూల్ పరిధిలో కరాటే పిల్లలకు క్యూ లెవెల్ రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్ బెల్ట్లతో పాటు జపాన్ డిప్లొమా Q1, Q2, Q3 టెస్టులలో వారికి కిహాన్, కాటా, గోహన్, కుమితే నిర్వహించడం జరిగింది. వారికి బెల్ట్లను, సర్టిఫికెట్లను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అంజనీ టెక్నో స్కూల్ చైర్మన్ గారు సామల సందీప్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. ఈ బెల్ట్ టెస్ట్ లో మొత్తం 90 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
రాయదుర్గం పట్టణంలో బల్హరి రోడ్డులోని పాండురంగ స్వామి రథోత్సవ వేడుకలు గురువారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వకులశాలి సమాజ సభ్యుల ఆధ్వర్యంలో తొలి ఏకాదశి మహోత్సవ వేడుకల్లో భాగంగా రథోత్సవ వేడుకలను డప్పు చప్పుళ్ల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆలయం నుండి వినాయక సర్కిల్ మీదుగా భజనలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు. వినాయక సర్కిల్ వద్ద చిన్నారులు, మహిళలు డప్పు చప్పుళ్లకు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంతో పాటు గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జర్నలిస్టు సంఘాల ఫిర్యాదు చేశారు. ఫోర్త్ ఎస్టేట్ దా పిలువబడే జర్నలిస్టును దుర్భాషలాడుతూ దూషించిన విజయసాయిరెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలని, జర్నలిస్టు సంఘాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అధికారులు, నాయకులు జర్నలిస్టులపై భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి, విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలి, జర్నలిస్టు సంఘాలకు క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు పాల్గొన్నారు. ఈ రోజుని పోలీస్ స్టేషన్ లోని కేసు నమోదు చేయడానికి వచ్చాం. మొత్తం జర్నలిస్ట్ సంఘాలు ప్రతి స్టేషన్ లో కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు చర్యలు ఎప్పుడు జర్నలిస్ట్ మీద ప్రచారం చేయకుండా ఏ నాయకులైనా సరే ముందు జాగ్రత్త తీసుకోవాలని అడగవచ్చు. జర్నలిస్ట్ అంటే వారలాగా నాయకులకు ప్రజలకు వారంలో పనిచేసే జర్నలిస్టులని ఈ రోజు విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఎన్న క్షమాపణ చెప్పాలని ఈ రోజు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడానికి ఎస్సీ దగ్గరకు వచ్చాం. మొన్న వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టులను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా దాన్ని అయితే జర్నలిస్ట్ సంఘాల నుండి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టుల యొక్క అవసరాలను ఉపయోగించుకుని వాళ్ళ పదవులను అధిరోహించిన తర్వాత జర్నలిస్టులను పక్కన పెట్టడం, తర్వాత వారిని అవమానించడం, ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉన్నాయి. దానికి ఇంకొక అడుగు ముందుకేస్తూ విజయసాయిరెడ్డి గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి విలేకరులను దూషిస్తుంటే మరి ఆ ప్రెస్ మీట్ కి మరి ఎలాగా పెట్టారో మరి ఆయన నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ సంఘాల నుండి జర్నలిస్ట్ సంఘాల ఆదేశాల మేరకు మేము ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఆయన మీద తక్షణమే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఆయన బేషరతుగా విలేకరులందరికీ కూడా జర్నలిస్ట్ సంఘాలని అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని, ముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఉప్పాడ పంచాయతీ సుబ్బంపేట శివారు కొత్త మాయపట్నం గ్రామాన్ని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఈ గ్రామాన్ని బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఆయనకు గ్రామంలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి గ్రామ ప్రజలు తీసుకున్నారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తామని, అందరికీ న్యాయం జరుగుతుందని కంగారు
పడవద్దని, ఈ గ్రామానికి అన్ని వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు, గతంలో కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్పీగా పనిచేసి ఎస్సీగా ప్రమోషన్ మీద వెళ్లి వీఆర్ తీసుకున్న బొజ్జ లోవరాజు, కండేపల్లి నూకరాజు, నాసా నాగు, వాడ్రా, ధనబాబు, వంక కొండబాబు, కాలనీ వాసులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. వీరి కోరిక ప్రకారం ఇక్కడికి వచ్చాను. వీరు చెప్తున్నారు గత 10-15 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడికి ఇవాళకి కూడా నీటి సదుపాయం లేదు. రోడ్లు కూడా గ్రావెల్ రోడ్లు వేశారు. ఇటీవల కాలంలో పైపుల నిమిత్తం తవ్వారు. మొత్తం రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తమైపోయి నిజంగా పెద్ద వర్షం పడితే కూడా కాలనీలో నడిచే పరిస్థితి లేదు. అదేవిధంగా రోడ్డు కానీ డ్రైన్ కానీ లేదు. బ్యాక్ సైడు చిన్న రహదారి సమస్య కూడా ఉంది. అతి ముఖ్యంగా వీరికి సమీపంలో శ్మశానం అన్నది లేదు. వీరి గతంలో కోట్లాది రూపాయలతో రైల్వే శాఖలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిపై సీబీఐ దృష్టి పెట్టాలని చైతన్య భారతి సేవా సంస్థ అధ్యక్షుడు బి చిట్టిరాజు కోరారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ డివిజన్ పరిధి నూజివీడు సెక్షన్లో టీఎఫ్ఆర్, టీఆర్టీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆయన ఆరోపించారు. రైల్వేలో మాకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ 2 ఉంటాయండి. ఒకటి సిబిఐ, రెండేమో విజిలెన్స్ ఆర్గనైజేషన్. ఈ విజిలెన్స్ ఆర్గనైజేషన్కి వీరి ఎంప్లాయీస్ వాళ్ళకు తెలిసినటువంటి, వాళ్ళ కళ్ళెదురకుండా చూసినటువంటి ఈ రైల్వే అన్యాయాల్ని, అంటే రైల్వేలో జరిగిన ఫ్రాడ్ కావచ్చు, లేదా ఇండీసెన్సీ కావచ్చు, వీటిని వాళ్ళు పై అధికారుల దృష్టికి, అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అంటే విజిలెన్స్ కానీ సిబిఐకి కానీ. మెజారిటీ కేసులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళొక అప్లికేషన్ రాసి, కంప్లైంట్ కింద వీళ్ళ సంతకాలు పెట్టి, వీళ్ళ సొంత పేర్లు రాసి విజిలెన్స్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ చేస్తున్నారు. వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళకి ఒక 2 వారాల పరిధిలో వెంటనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ పట్టుకుని వీళ్ళు వెళ్తే మళ్ళీ వెంటనే దాన్ని ఫాలో చేస్తూ డిసిప్లినరీ యాక్షన్స్ సస్పెండ్ చేయడం, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటూ జరుగుతుంది వీళ్ళ మీద. ఏంట్రా ఇదంతా కారణం అని వాళ్ళు నేను అడిగితే, మీరేం తప్పులు చేశారంటే మేమేం తప్పు చేయలేదు సార్, ఏం తప్పు చేయలేదు సార్ అని చెప్పేవారు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా నేను బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి మాచర్ల పట్టణంలోని జనసేన కార్యాలయంలో జనసేన సభ్యత్వాలకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన సభ్యత్వాలు నియోజకవర్గ స్థాయిలో అందరూ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా జనసేన కార్యదర్శి పులిహరి అదేవిధంగా జనసేనకు సంబంధించి పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి పార్టీ అన్ని విధాలు అండగా ఉంటుందని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు తమ యొక్క శక్తి వంచన లేకుండా. నమస్కారం అండి అందరికీ. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మాచర్ల నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతూ ఉంది. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు, అంటే ఈ నెల 28వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మాచర్ల నియోజకవర్గ స్థాయిలో సుమారు ఒక 50 మంది వాలంటీర్లు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటారు. వాళ్ళందరూ ఈ ప్రతిరోజు 10 రోజులు యజ్ఞంలాగా భావించి నాయకులు, కార్యకర్తలు అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు ఒక మహోత్తరమైన కార్యక్రమం, దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉండాలని, అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ యొక్క కుటుంబం ఇబ్బంది పాలు కాకూడదని చెప్పేసి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకురావడం జరిగింది. కార్యకర్తలు
ఎంపీ మిథున్ పర్యటన సందర్భంగా పొంగనూరులో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని టీడీపీ శ్రేణులు చుట్టుముట్టడంతో ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. పోలీసుల ఎంట్రీతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అక్కడి దృశ్యాలు దాడి తీవ్రతను అద్దం పట్టేలా ఉన్నాయి. దాదాపు 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి కారు కూడా ఉంది. పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత అభినవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్వామివారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు మరియు రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బోర్డు వెంకటరమణ చౌదరి. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, పెద్దాడ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. फटाफट దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయంలో సెన్సెక్స్ 182 పాయింట్ల నష్టంతో 80,533 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 24,546 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక సెన్సెక్స్ సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హెచ్సిఎల్ షేర్లు లాభాల్లో ఉండగా ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చైనాలోని భారీ అగ్ని ప్రమాదం, షాపింగ్ సెంటర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా సంస్థ నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలో తొక్కిసలాట. 600 పోస్టుల కోసం జరిగిన వాకిన్ కు సుమారు 25,000 మంది హాజరు. గుండెపోటుకు గురైన ఓ వ్యక్తిని సిపిఆర్ చేసి కాపాడిన డాక్టర్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఫుడ్ కోర్ట్ ఏరియాలో ఘటన. విజయసాయిరెడ్డిపై జర్నలిస్టు సంఘాల ఫిర్యాదు. 4th ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్. పుంగనూరులో ఉద్రిక్తత. ఎంపీ మిథున్ పర్యటన సందర్భంగా పుంగనూరులో ఘర్షణ. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 67 పాయింట్లు కోల్పోయి 24,546 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ.
ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.